హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే, నిన్న ఆఫ్టర్నూన్ సాటర్డే ఆఫ్టర్నూన్ నేను క్వశ్చన్ పెట్టాను కదా, క్వశ్చన్ ఛాలెంజ్ ఇన్స్టా స్టోరీ. సో దానికి ఆన్సర్స్ చేస్తున్నా ఇప్పుడు, అందుకని వ్లాగ్ తీస్తున్నా. ఓకే, స్టార్ట్ చేద్దాం. అండ్ నిన్నే కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి ఎప్పుడో స్టోరీ పెట్టా, దానికి బ్లాగ్ చేస్తా అని నేను, బట్ అప్పుడు ఎందుకో చేయలేదు. సో అది ఇది కలిపి ఒకేసారి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసి స్టోరీ చూసి నేను స్టోరీ పెట్టా కదా, క్వశ్చన్ ఛాలెంజ్, క్వశ్చన్ ఆన్సర్స్ది. దీనికి ఆన్సర్స్ చూద్దాం, అన్ని రెస్పాన్సెస్ వచ్చాయి చూద్దాం. ఒక 20-18 వచ్చి ఉంటాయి. టోటల్ 25 రెస్పాన్సెస్ వచ్చాయి. వీటికి ఆన్సర్స్ చేద్దాం. ఫస్ట్ నుంచి ఎంఎస్ అంట బ్రో. హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ ఇన్ హెచ్సిఎల్? నాది ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1 అనుకుంటున్నా జాయినింగ్ డే. అంటే March 25 to 5 days రిపోర్టింగ్. April 1 నుంచి అయితే నేను రోజు ఆఫీస్కి వెళ్ళడం, వర్క్ స్టార్ట్ చేయడం. సో ఈ ఏప్రిల్కి 1 year అయింది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, అంటే 1.5 years. నెక్స్ట్, విచ్ ఈజ్ యువర్ నేటివ్? నాది ఆంధ్రాలో విజయనగరం, మీకు ఐడియా ఉంటుంది, విజయనగరం డిస్ట్రిక్ట్, ఎస్కోట మండల్. నెక్స్ట్, ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. వాట్ ఈజ్ యువర్ బ్యూటీ సీక్రెట్? టెల్ మీ మై డియర్. బ్యూటీ సీక్రెట్ అంటే ఏం లేదు. రియల్గా చెప్పాలంటే నార్మల్గా బ్యూటీ సీక్రెట్ అంటే ఏముంటుంది, నార్మల్గా డైలీ యూస్ చేసిన క్రీమ్స్ యూస్ చేస్తాం. రెమెడీస్ అంటే ఎక్కువ నేను వీక్లీ టమాటో మీద షుగర్ వేసుకొని రాయడం, లెమన్ షుగర్, రోజు ఐస్ అప్లై చేసుకోవడం, ఇవన్నీ రోజు చేస్తాను కాబట్టి కొంచెం ఫేస్ అది కొంచెం క్లియర్గా ఉంటుంది. అంతే బ్యూటీ సీక్రెట్. నెక్స్ట్, తరుణ్. ఎందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఇప్పుడు దీనికి నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా మెంబర్స్ నాకు కమెంట్స్లో కూడా పెడుతున్నారు, రిప్లై ఇవ్వవు, ఏమివ్వవు, నీకు ఫాలో అయ్యి కూడా వేస్ట్, నేను అన్ఫాలో చేసేస్తాను అని చెప్పి. మీరే ఆలోచించండి, మీ సైడ్ నుంచి కాకుండా నా సైడ్ నుంచి. ఇప్పుడు మీ సిస్టర్సే ఉంటారు, ఇన్స్టా యూస్ చేస్తారు, పోస్ట్ చేస్తారు. మీరే ఉన్నారనుకోండి, మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఇన్స్టాలో ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వాయిస్తో చాట్ చేయనిస్తారా మీరు అసలు? సో నాకు ఎలాగ అడుగుతారో మీరు ఇన్స్టాలో పర్సనల్ చాట్ రిప్లై ఇవ్వండి అని. పర్సనల్ చాట్స్కి ఎవరైనా నార్మల్ నేనే కాదు, గర్ల్స్ ఎవరైనా రిప్లైస్ ఇవ్వరు. గర్ల్స్ అని కాదు, మీరు కూడా ఎవరికి పడితే వాళ్ళకి రిప్లైస్ ఇస్తారేంటి? మీరైనా పర్సనల్ చాట్లో అందరికీ రిప్లైస్ ఇచ్చుకుంటూ పోతారా? బాయ్స్ అయ్యండి మీరే. సో పర్సనల్ చాట్ అన్నాక ఎవరు రిప్లైస్ ఇవ్వరు అన్నోన్ పర్సన్స్కి. సో మీరు రిప్లై ఇవ్వకపోవడం వల్ల మేము అన్ఫాలో చేసేస్తాము. రిప్లై ఇవ్వు ఇది వద్దు. ఇక్కడ నుంచి యాటిట్యూడ్ అని కాదు, పొగరని కాదు, నార్మల్గా బేసిక్గా ఎవరు రిప్లైస్ ఇవ్వరు, ఎవరు పర్సనల్ చాట్స్ చేయరు. సో ఇక్కడితో అయిపోయింది, ఇంతే. నేను క్వశ్చన్స్ పెడతా ఎప్పటికప్పుడే, మంత్లీ వన్స్, ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు. దీంట్లో మీరు ఏం మాట్లాడాలనుకుంటే, ఏం క్వశ్చన్స్ చేయాలనుకుంటే దీంట్లో అడగండి. ఓకే, నాకు నో ప్రాబ్లం, దీనికి ఆన్సర్స్ చేస్తాను నేను. నెక్స్ట్, చాందిని. హౌ మచ్ యువర్ శాలరీ అయితే చెప్పను, తక్కువ ఎక్కువ అని కాదు, అసలు శాలరీస్, మనీ గురించి, మనీస్ అయితే అసలు దేనికి చెప్పను. ఏ షాపింగ్ అయినా మనీ అనేది మాత్రం దేనికి నేను చెప్పను. నెక్స్ట్, భాగ్య. హాయ్ భాగ్య. హాయ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? నువ్వు అనుకోలేదు నేను ఇంతవరకు భాగ్య అంటే ఎవరో అనుకున్నా. నిన్న అకౌంట్ చూసే భాగ్య అంటే మా ఇంటి దగ్గర మా వీధిలో ఒక అమ్మాయి. హాయ్ భాగ్య, నేను బాగున్నాను, బాగున్నావా? నెక్స్ట్, వంశీ. నాకు ఎందుకు రెస్పాన్స్ అవ్వట్లే? చూస్తున్నావు కదా, ఎక్కువ కమెంట్స్ కూడా ఇస్తున్నా కదా, ఇవ్వచ్చు కదా. ఇదే మెసేజెస్కి అయితే అస్సలు పొగరని కాదు, బల్పని కాదు, కానీ
మెసేజెస్కి అయితే పర్సనల్ చాట్స్ ఎవ్వరికి రిప్లైస్ అవ్వను. ఏదో సెలబ్రిటీ అని కాదు, నేను ఓవర్ యాక్షన్ అని కాదు, మీరు కూడా ఎవరు, నేనే కాదు. నెక్స్ట్ ఆర్కే హర్ష, హాయ్ హౌ ఆర్ యూ అంట. హాయ్ హర్ష, ఐఎమ్ ఫైన్, హౌ అబౌట్ యూ. నెక్స్ట్ అరుణ్, 4K ఫాలోవర్స్కి కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్డేట్. లైవ్ అంటే ఇంకా ఆఫ్టర్ ఆల్ 4K, ఆఫ్టర్ ఆల్ కాదు అంటే 4K, ఇంకా 5K దాటి కొంచెం రీచ్ పెరిగితే అప్పుడు లైవ్ పెడతా. నెక్స్ట్ నక్షత్ర, హాయ్ మ్యామ్ అంట. హాయ్ దివ్య, ఎలా ఉన్నావు. నెక్స్ట్ నెంబర్ 1 కిలాడి అంట. ఎవరో, నువ్వు బీపీజీపీ కాలేజ్లో చూసావు కదా. నేను బీపీజీపీ కాలేజ్లోనే డిప్లొమా చేశాను. నెక్స్ట్ ఏదో అకౌంట్ నుంచి, ఏ స్టేట్ హీరోయిన్ పాప నువ్వు అంట. ఏ స్టేట్ హీరోయిన్ పాప, హీరోయినే కాదు అసలు. జై కిరణ్, హాయ్ సీనియర్, ఐ రిమెంబర్ టు యూ అంట. హాయ్ జై కిరణ్, గుర్తున్నావు స్కూల్లో మా జూనియర్. నేను 10th ఉన్నప్పుడు అనుకుంటా 9th తను నాకు తెలుసు. హాయ్ జై కిరణ్. నెక్స్ట్ వీజాన్ ఫోటోగ్రఫీ, 10K అయితే మమ్మల్ని మర్చిపోతావేమో అంట. వజంత్, నేను అసలు నేను మర్చిపోను. నా పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్లు ఇంకా చాలా షూట్లు నీ చేత తీయించుకోవాలి కదా, నిన్న ఎలా మర్చిపోతాను నేను చెప్పు. నెక్స్ట్ ఎంబీ అంట. టుడే ఐ హ్యాడ్ సీన్ యూ ఇన్ అర్తా కేవ్, జిగ్ని వై యూ ఆర్ క్రయింగ్ అంట. నిన్న ఈవినింగ్ సాటర్డే పానీపూరి తినడానికి వెళ్ళా, మిర్చి బజ్జి తిన్నా, ఫుల్ ఏడ్చాను, కళ్ళంటి నీరు కారేసాయి. చూసినట్టున్నారు ఎవరో మా ఆఫీసులో అనుకుంటా. ప్రిన్స్ అంట, ఒక ఛాన్స్ ఇస్తావా, గుండెల్లో పెట్టి చూసుకుంటా చిన్నపిల్లల. దీనికి నేను ఆన్సర్ ఏం చేయాలి. ప్రజెంట్ అయితే మా డాడీ నన్ను బాగా చూసుకుంటున్నారు, అండ్ ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత వాడు చూసుకుంటాడు. మీరు ఎవరు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు, ఓకే. నెక్స్ట్ చింటూ, హలో చాట్ చూడు కదా మేడం. దీనికి ఆన్సర్ చేయాలి. చాట్స్ వద్దండి, పర్సనల్ చాట్స్ అవినా. దీనికి ఆన్సర్స్ చేస్తా, దీంట్లో మీరు ఏం మెసేజెస్ పెట్టినా ఓకే. నెక్స్ట్ ఎవరో, మార్నింగ్ టిఫిన్ ఏం తింటారు మీరు. పీజీలో ఏం పెడతా అది తింటాను బ్రో. మార్నింగ్ ఒక్కొక్కసారి ఇడ్లీ పెడతారు, ఒక్కొక్కసారి దోశ, చపాతి. ఇక్కడ మార్నింగ్ ఏం పెడతా అదే టిఫిన్ చేస్తాం. నెక్స్ట్ ఇట్స్ మీ హర్షిత, అక్క డ్యాన్స్ రీల్స్ చేయక్క. చూడరా కొన్ని డ్యాన్స్ రీల్స్ కూడా చేస్తా. సాయి రామ్, కుడ్ యూ ప్లీజ్ గైడ్ ఫర్ మై కెరియర్ మ్యామ్ అంట. ఎవరి కెరియర్ వాళ్ళు బాగా చూసుకోవాలమ్మా, బాగా చదివేసి బాగా చదువుకొని ఎవరి వేలో వాళ్ళు జాబ్స్ తెచ్చుకొని ఎవరి లైఫ్కి వాళ్ళు సీరియస్గా చూసుకోవాలి. మనీ అది సంపాదించి ఇంట్లో వాళ్ళని, ఫ్యామిలీని చూసుకోవాలి. నెక్స్ట్ దివాకర్, బాబోయ్ వీడికి లాస్ట్ టైం క్వశ్చన్స్ది ఆన్సర్స్ది బ్లాగ్ పెట్టినప్పుడు నాకు ఇదే క్వశ్చన్, ఇప్పుడు ఇదే క్వశ్చన్. అమ్మ దివాకర్, నేను నా పెళ్ళి మీద మా పేరెంట్స్కి అంత తొందర లేదు, నీకెందుకు ఇంత ఏమంటారు అది, ఇంత ఏదో అంటారు కదా, మాకు లేనిది నీకెందుకు అంత కావాలి, దాన్ని ఏమంటారు, ఏదో అంటారులే. మా పేరెంట్స్కి లేదు అంత, నీకేంటి అంత, నాకు అర్థం కావట్లే. పెళ్ళి ఎప్పుడు అంట క్వశ్చన్. చేసుకుంటానులే, నేను ఇంకా ఏదో ఏజ్డ్ కాదు, 25 ఏం దాటిపోలేదు, జస్ట్ 23 or 22 ఎంతో. చేసుకుంటాలే, అయినప్పుడు చెప్తాను, గ్యారంటీ కార్డ్ కూడా ఇస్తాను, ఫోన్ చేసి చెప్తా. పెళ్ళి ఎప్పుడు అని ఇంకోసారి మాత్రం క్వశ్చన్ అడుగు దయచేసి. అయినప్పుడు నేనే చెప్తా. అప్పుడు కూడా చెప్పాను నీకు ఆల్రెడీ 2-3 years పడుతుంది, ఇంకో 1 year అవ్వలేదు, అప్పుడే అడిగేసాం మళ్ళీ ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ లక్కీ పొట్టి అంట, నీతో మాట్లాడాలి హారిక, ఒకసారి మెసేజ్ చెయ్యంట. వీడవడం మా స్కూల్ అబ్బాయి, చిన్నప్పుడు. ఏం మాట్లాడాలిరా నువ్వు, వీడి మీద ఒళ్ళు మండిపోతుంది. ఒకసారి ఎప్పుడో మెసేజ్ లైన్గా చేసేవాడు,
నీకేమైనా మాట్లాడాలంటే ఈ క్వశ్చన్స్లో అడుగు. నీతో మాట్లాడాలి పర్సనల్గా అక్కడ చాట్ చేయని చెప్పడం కాదు. రామ్ రాకీ, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ మేడం అంట. వీడొకడు బ్యూటీ సీక్రెట్ ఏముంది? ఎవరి స్కిన్ టోన్ వాళ్ళది, ఎవరు యూజ్ చేసిన పద్ధతి వాళ్ళవి. ఎంత యూజ్ చేసేసినా తెల్లగైపోరు, ఏమీ యూజ్ చేయలేనంత మాత్రాన బ్లాక్గా అయిపోరు. ఇందులో సీక్రెట్స్ ఏముంటే నాకు అర్థం కావట్లేదు. గర్ల్స్కి అయితే చెప్తా, బాయ్స్లు కడితే ఒళ్ళు మండుతుంది. డెడ్ వారియర్, క్యూట్గా ఉంటావని యాటిట్యూడ్ చెర్రీ అంట ఎవడు. హాయ్, హౌ ఆర్ యూ? హాయ్ చెర్రీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అంతే, క్వశ్చన్స్ అన్నీ అయిపోయేది. ఎవరికైనా ఏదైనా రాంగ్గా ఆన్సర్ చేసి ఉంటే ఏమనుకోవద్దు. అప్పటికప్పుడు చెప్పేస్తాను నేను, ప్రిపేర్ అవ్వను ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ చేయాలి, ఇది కంటెంట్ రాసుకోవాలి అని చెప్పి. జస్ట్ క్వశ్చన్స్ చూస్తే ఏదో ఒకటి మాట్లాడుతూ అంతే. మెయిన్ పెళ్ళెప్పుడు అన్నారు 2-3 years తర్వాత, ఇప్పుడైతే అస్సలు కాదు. ఇంకా మా ఫ్యామిలీలో ఉన్నారు చేసుకోవడానికి, వాళ్ళకి అయిన తర్వాత అప్పుడే ఎలా దొరికేస్తారు? అరేంజ్డ్ అంతా అంత ఈజీ కాదు, సెట్ అవ్వాలి కదా, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇది, ఈ క్వశ్చన్కి పెళ్ళెప్పుడు ఆన్సర్ చేసా. నెక్స్ట్ మెయిన్ థింగ్, మెసేజెస్కి రిక్వెస్ట్కి యాక్సెప్ట్ చేయండి, రిప్లై ఇవ్వండి అంటున్నారు. బ్రో యాటిట్యూడ్ కాదు ఇది, పొగరు కూడా కాదు. ఇన్స్టాలో పర్సనల్ చాట్స్ మ్యాక్సిమం ఎవరు చేయరు, గర్ల్స్ అనే కాదు మీరు కూడా ఎవరికి ఇవ్వరు నాకు తెలిసి. సో నన్నైతే అడగొద్దు, కమెంట్స్లో పెట్టొద్దు, రాంగ్ వేలో వెళ్ళొద్దు. ఇది మెసేజ్కి రిప్లైలు ఇవ్వర్రా, దీనికి అన్ఫాలో చేసేయాలి, ఫాలో కొట్టి వేస్ట్, అలాంటి వైపు వెళ్ళొద్దు. మీకు నచ్చితే ఉండండి, ఫాలో అయ్యి ఉండండి, చూడండి రీల్స్, ఫొటోస్, పోస్ట్స్. మీకు ఏదైనా యూజ్ అవుతుంది, డ్రెస్సెస్, గర్ల్స్ అయితే గర్ల్స్, బాయ్స్ అయితే బాయ్స్. బట్ మెసేజెస్కి రిక్వెస్ట్కి యాక్సెప్ట్ చేయండి, రిప్లై ఇవ్వండి అని మాత్రం ఈ క్వశ్చన్స్కి క్వశ్చన్ పెట్టద్దు. నెక్స్ట్ ఇంకా లైవ్ ఎప్పుడు అని అడుగుతున్నారు కొన్ని మెంబర్స్. కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ వస్తే, ఎక్కువ ఫాలోవర్స్ పెరిగితే ఇప్పుడు లైవ్ పెడతా. నెక్స్ట్ ఇంకా అంతే, మ్యాక్స్ ఇంతే, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్స్ ఏం లేదు. అందరికీ హాయ్, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నా ఫాలోవర్స్ అందరూ బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిన్న క్వశ్చన్స్కి ఇవి ఆన్సర్స్, నిన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేసేసా. మొన్న నవంబర్ స్టార్టింగ్లో ఇది క్వశ్చన్స్ది పెట్టా, దానికి లైవ్ చేద్దాం అనుకున్నాను, అదే వీడియో పెట్టుకుందాం అనుకున్నాను బ్లాగ్, బట్ పెట్టలేదు. ఇప్పుడు ఎట్ ఏ టైం ఇది కూడా ఒకేసారి అయిపోతే పార్ట్ 1 పార్ట్ 2 కింద పెట్టేద్దాం. అప్పుడు జస్ట్ రిప్లైస్ అప్పటికప్పుడు ఇచ్చేసినట్టున్నా అంతే. ఇప్పుడు లైన్గా ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ సెల్వా తమిళ్ అంట. ఐ సా యూ ఇన్ హెచ్సిఎల్ క్యాంపస్. ఓకే, మా ఆఫీస్ అయి ఉంటారు. సో హాయ్. నెక్స్ట్ డీసెంట్ బాయ్ ప్రశాంత్. హౌ ఆర్ యూ మ్యామ్ అంట. హౌ ఆర్ యూ మ్యామ్ అంట. హౌ ఆర్ యూ రా, బాగున్నావా? నెక్స్ట్ అంజు. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నెక్స్ట్ కింగ్. డ్యాన్సింగ్ స్టైల్ బాగుంది, ఎక్కడ నేర్చుకున్నావు? డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నావా అంటే, ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి నేనేం వెళ్ళదు, నాకు చైల్డ్హుడ్ నుంచి అలవాటు, హాబీ. స్కూల్లో చేయడం, కాలేజెస్లో చేయడం, ఈవెన్ ఫేర్వెల్స్, యాన్యువల్ డేస్, చిన్నప్పటి నుంచి నాకు ఇంకా అలవాటు అయిపోయింది. క్లాస్ కంటే నేను డైలీ క్లాసెస్కి నేర్చుకోవడానికి ఏం వెళ్ళలేదు. ఎప్పుడో వైజాగ్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఏదో ఒక మంత్ పక్కనే కాబట్టి ఫిట్నెస్ కోసం వెళ్ళి ఉంటుంటా, అంతేగాని డ్యాన్స్ క్లాసెస్కి ఎప్పుడు వెళ్ళి ఏం నేర్చుకోలేదు. నెక్స్ట్ వంశీ. మీరు ఒక మెసేజ్ చేస్తే నాకు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి చేసింది అని హ్యాపీ అవుతా. ఆల్రెడీ ముందు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చెప్పా, ఈ అబ్బాయికి పర్సనల్ చాట్స్లోనైతే అస్సలు నో రిప్లై. దీనికి ఎన్ని ఆన్సర్స్ కావాలనుకున్నాం, ఈ క్వశ్చన్స్లో అయితే ఆన్సర్స్ చేస్తా. మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి, దానికి ఆన్సర్ చేస్తా. వంశీ మళ్ళీ తినే. అండ్ నాకు ఒక డౌట్, డైలీ 1 day పోస్ట్ చేస్తున్నావు, న్యూ జాబ్ వచ్చిందా? లేదు, న్యూ జాబ్ ఏం కాదు, 1.5 year అయిపోయింది. డైలీ అంటే వ్లాగ్స్ చేద్దాం అనుకున్నా, మినీ వ్లాగ్స్, డైలీ ఆఫీస్కి వెళ్ళేది. ఆబ్వియస్లీ నేను రెడీ అయ్యి వెళ్తా, రోజుకి ఒక అవుట్ఫిట్ వేసుకొని, దాని బదులు ఒక 5 seconds క్యాప్చర్ చేసి అంత కలిపి 1 minute వీడియోలు పెట్టడంలో 24 hours 1 minute వేస్ట్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు కదా. సో నాకు డైలీ ఆఫీస్ బ్లాగ్స్ చేయాలనిపించింది, సో చేస్తున్నా. న్యూ ఏం కాదు, ఆల్రెడీ 1.5 year అయిపోయింది. నెక్స్ట్
నక్షత్ర హాయ్ మ్యామ్ అంట. హాయ్ దివ్య. జయకృష్ణ ఆర్క్లెట్స్ ఈవెంట్స్లో స్పెషల్ డ్యాన్స్ వేద్దామంట. ఆల్రెడీ ఆర్క్లెట్స్ అయిపోయింది, నేను ఆల్రెడీ వేసాక నా డ్యాన్స్. మిస్టర్ భరత్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఆంధ్ర. ఇట్స్ మీ అక్షయ్. ఎలా ఉన్నారు మేడం అంట. హాయ్ అక్కి, ఎలా ఉన్నావు? వంశీ నువ్వు నాకు పర్సనల్ చాట్ చేసావంటే నేను మీకోసం వెయిట్ చేస్తా, లేదు అంటే కంప్లీటెడ్ బ్లాక్ మీ. బ్లాక్ల వరకు ఎందుకు వెళ్ళడం, నేను ఎందుకు బ్లాక్ చేస్తా చెప్పండి. మీకు నాకేం గొడవలు ఉన్నాయి మిమ్మల్ని బ్లాక్ చేయడానికి? జస్ట్ మెసేజెస్ చేస్తున్నారు, నేను రిప్లైస్ ఇవ్వలేదు అంతే. దాంట్లో బ్లాక్ ఎందుకు నేను చేయడం? మీరేం నన్ను ఇబ్బంది పెట్టలేదు కదా, నేను ఇబ్బంది కూడా పడను. మీరు మెసేజెస్ చెయ్యండి కూడా, నన్ను చేయొద్దు, మీకు టైం వేస్ట్. ప్రిన్స్ నా కోసం హస్కీ డ్యాన్స్ వేయొచ్చుగా అంట. నేను ఈ ట్రెండ్ చేయలేదు కదా, నేను చేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్స్ అప్పుడు ఆ వీక్ 2 వీక్స్ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు చేద్దాం అనుకున్నా, చేయలే. ఇప్పుడు ట్రెండింగ్లో అయిపోయింది, అది ట్రెండింగ్లో లేదు. కాల్ మీ హనీ, మిస్ యూ మ్యామ్ అంట. మిస్ యూ హనీ. దీనికి నేనే పేరు పెట్టా హనీ అని చెప్పి. హేమలత హాయ్ హేమలత, ఎక్కడున్నావు? బాగా చదువుకో. నాగేష్ హాయ్ మ్యామ్ అంట. హాయ్ మ్యామ్ అంట. హాయ్ రా. ఎవరు? హౌ ఆర్ యూ? ఫైన్. ఎవడు? మే ఐ లవ్ యూ అంట. అఫ్ కోర్స్, లవ్ మీ, లైక్ మీ. నాకు అదే కదా కావాలి, నన్ను ఇష్టపడడం, నన్ను ఫాలో అవ్వడం, నాకు సపోర్ట్ చేయడం, అదే కదా కావాలి. గోపీకృష్ణ మీ ఫ్రమ్ జిగ్ని హెచ్సిఎల్, ఐ సా యూ. ఆఫీస్లో చూసుంటారు. డార్లింగ్ వెంకట్ యాక్చువల్లీ యు ఆర్ క్యూట్ వితౌట్ మేకప్. ఎర్లీ మార్నింగ్ స్టోరీస్ నచ్చుతాయి. థ్యాంక్ యూ. చాందిని ఏం చదువుకున్నావు నువ్వు? నేను గ్రాడ్యుయేటెడ్ చాందిని, బీటెక్ అయిపోయింది. హౌ మచ్ యువర్ శాలరీ? అమ్మాయిలకి ఇదేం ప్రాబ్లం బాబు, శాలరీలు ఎందుకు అడుగుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు నా శాలరీ తెలుసుకొని మీరు ఏం చేస్తారు నాకు చెప్పండి. మిస్టర్ మైకిల్ షల్ వి గో ఫర్ క్యాండిల్ డిన్నర్? నీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళురా. గర్ల్ ఫ్రెండ్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ని చేసుకొని వెళ్ళు, నాతో క్యాండిల్ నైట్ డిన్నర్ నీకెందుకు? బ్యాడ్ బాయ్ హ్యామో చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి హారిక. హ్యామో చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి హారిక గారు. చెప్పలేను ఇంకా. మీరు చూసేకి చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్ ఫ్రమ్ బాలాజీ పాలిటెక్నిక్ కాలేజ్, కంప్లీటెడ్ మై బీటెక్. ప్లీజ్ రిఫర్ మీ ఇన్ యువర్ కంపెనీ. ఈ రిఫరెన్స్లు ఎక్కువైపోతున్నాయి. రిఫరెన్స్లో నవీన్ మిస్ యూ మ్యామ్ అంట. మిస్ యూ నవీ. వంశీ నాకు ఒక క్లారిటీ వచ్చింది, ఎవరు ఏమన్నా చావని, నేను ఇన్బాక్స్లో రిప్లై ఇవ్వను అని ఫిక్స్ అయ్యో బంగారం రా నువ్వు అంట. అర్థమైంది కదా, ఇంకోసారి క్వశ్చన్లో ఇంకా అడగకు. ఒకవేళ నాకు రిప్లై వస్తే 2025లో 2026 మిడిల్లో విల్లా కొనుక్కుంటా. నా రిప్లైకి నీ విల్లాకి సంబంధం ఏమైనా ఉందా? నాకు అర్థం కావట్లేదు. తరుణ్ ఇన్బాక్స్లో రిప్లై ఇవ్వు అని మెసేజెస్ చేసినా జస్ట్ చూస్తున్నావు, నో రిప్లై. మీకు ఏంటి ఇప్పుడు ఇన్బాక్స్లో మెసేజ్ ఏముంటుంది నాకు చెప్పండి. మీరు మెసేజ్కి ఆన్సరే కదా ఉంటుంది, అక్కడైనా ఆన్సరే కదా ఇవ్వాలి. అదేదో ఈ క్వశ్చన్లోనే అక్కడ పెట్టే క్వశ్చన్ ఏదో మెసేజ్ ఏదో ఇందులో పెట్టచ్చు కదా, దీనికి ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు పర్సనల్లో అంటే అక్కడ ఏమైనా ఉంటుంది అక్కడ, నాకు అర్థం కావట్లేదు. వంశీ ప్లీజ్ బంగారం ఒక్క మెసేజ్ చేయండి ఇన్స్టాలో అంట. ఇదే చెప్తున్నా. అక్కడ మెసేజ్ పెట్టేది ఏదో, పోనీ నేను ఎవరితో కాంటాక్ట్ అవ్వకుండా, కనెక్ట్ అవ్వకుండా నా రీల్స్ నేనే చేసేసుకొని, నా సెల్ఫీస్ నేనే తీసేసుకొని, నా పోస్ట్స్ నేనే పెట్టేసుకుంటే, అదే నాకు అర్థం కావట్లేదు. నా పోస్ట్ నేనే పెట్టేసుకుని నా సెల్ఫ్ నేను చూసుకుంటే అలాగా మంత్లీ వీకెండ్ ఎప్పుడొకప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు పెడుతున్నాను కదా క్వశ్చన్ మీ అని చెప్పేసి, అక్కడ అడగొచ్చు కదా. ఆ మెసేజ్ అక్కడ పెట్టేదేదో ఇక్కడ పెట్టచ్చు కదా, దానికి ఆన్సర్ చేస్తాం. పర్సనల్ అంటే
పర్సనల్ ఏముంటుంది మనుషులకి మీకు మాకు. అరుణ్ కీప్ షైనింగ్, థ్యాంక్ యూ. రాజేష్ యు ఆర్ ఫ్రమ్, వేర్ ఆర్ యూ స్టేయింగ్? ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, స్టేయింగ్ ఇన్ బెంగళూరు. యువర్స్ యూనిక్, విల్ యూ మ్యారీ మీ అంట. ఇది ఒకటే తక్కువ వీడికి మెసేజ్కి దిక్కులేదు అంటే ఇంక విల్ యూ మ్యారీ మీ అంట. గురునాథ్ హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? వంశీ లవర్ ఉన్నారా అంట. ఇది అడుగు అనుకున్నట్టున్నాడు మెసేజ్లో, మెసేజ్ స్క్రిప్ట్లో ఇవ్వట్లేదని చెప్పి ఈ క్వశ్చన్స్లో అడుగుతున్నాడు. లేరు. ఇట్స్ మీ హరి, మీతో ఒకసారి డ్యాన్స్ వేయొచ్చా ఏదైనా హెచ్ఎల్ ప్రోగ్రాంలో? ఆల్రెడీ చెప్పినట్టున్నాను, దీనికి బయట కనిపించాడు ఆఫీస్ దగ్గర. ఆల్రెడీ నేను గర్ల్తో వేస్తున్నాను అని చెప్పా. సో ఇవి 37 రెస్పాన్సెస్ వచ్చాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసేసాను. ఇది ఎప్పుడో క్వశ్చన్స్ పెట్టా, ఇది కూడా వ్లాగ్ చేద్దామన్నా. దీనికి అసలు నేను ఆన్సర్స్ రిప్లై ఇవ్వలేనట్టున్నా. స్టోరీ కూడా పెట్టలే. ఏవో క్వశ్చన్స్ వచ్చాయి, ఇవి అసలు చూడలేనట్టున్నా. చూస్తా. 29 రెస్పాన్సెస్ వచ్చాయి. లైన్గా ఒక్కొక్క దానికి ఆన్సర్ చేసేద్దాం, ఇంకెందుకు. ఒక పని అయిపోద్ది ఇప్పుడే. డే డ్రీమర్ అంట, మేడం బాగున్నారా? బాగున్నాను రా. మిస్టర్ లాయల్ హాయ్ మ్యామ్. హాయ్ రా. నవీన్ హౌ ఆర్ యూ మ్యామ్ అంట. ఐఎమ్ గుడ్ రా, నువ్వు ఎలా ఉన్నావు? మిస్టర్ వైటీస్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని ఒక్కటి చెప్పు చాలు అంట. ఏంటిది క్వశ్చన్ ఆర్డర్ నాకు అర్థం కావట్లేదు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అదొకటి చెప్పే చాలు అంట. యాక్చువల్ చెప్పాలంటే దీనికి ఆన్సర్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఒకరికి ఉన్నారా లేరా అంటే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే కాదు, అంటే పర్సనల్ ప్రొఫైల్లో పెట్టుకోరు, నార్మల్గా తెలుస్తుంది కదా. మనుషులు ఒకరికి ఉన్నారు అంటే తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గా ఉన్నారు అని చెప్పి. లేకపోయినా వాళ్ళకి లేరు అని చెప్పి తెలుస్తుంది. దీనికి నేను ఆన్సర్ చేయక్కర్లేదు. లేడు అని ప్రతి ఇయర్ చెప్పుకోలేను. నెక్స్ట్ డే డ్రీమర్ మేడం రీల్ సూపర్ మేడం అంట. థ్యాంక్ యూ రా. ప్రిన్స్ పెళ్ళెప్పుడు? నా పెళ్ళి గురించి ఎందుకమ్మా మీకు అంత తొందర? పెళ్ళి అయితే ఆటోమేటిక్గా పెళ్లి చూపులు అయితే నేనే పోస్ట్ పెట్టేస్తా. ఆల్రెడీ ఫిక్స్డ్ ఏంటది ఏమంటారు కమిటెడ్ ఏదో అని చెప్పి పెట్టుకుంటారు కదా, అవి నేనే పెడతా. మెసేజ్ కూడా చూడరు అంట తరుణ్ ఆవిడ. కళ్యాణ్ కనీసం మీ ప్రతి పోస్ట్కి కమెంట్ చేస్తాను, మాట్లాడతారేమో కొంచెం అని. లుక్ ఇన్ టు అంట. హూ నోస్. వాసు ఎస్ ఆర్డర్ సమ్ డోనట్స్, లేస్, చాక్లెట్, పిజ్జా అంట. హే తేజు కొంచెం సపోర్ట్ చేయండి మేడం అంట. నాకే సపోర్ట్ ఎవరు లేరు, ఇంకా నీకు నేను సపోర్ట్ చేయ. సతీష్ ఎప్పుడు వస్తావు వైజాగ్ మళ్ళీ? సంక్రాంతికి. విష్ణు హ్యాపీ షిజు కీప్ ఇన్ టచ్. ఓకే విష్ణు. సునీల్ యూ సో క్యూట్, థ్యాంక్ యూ సునీల్. బలరామ్ గుడ్ నైట్ బ్రో. రఘు యు ఆర్ వెరీ ఎలిగెంట్ సిస్, థ్యాంక్ యూ. ఈశ్వర్ కొలిపాక అక్క మీరు రామన్ స్కూల్ చదివారు కదా, ఎప్పటి నుంచి నేను బిగ్ ఫ్యాన్, ప్రేయర్ చెప్పావు కదా. వీడు ప్రతి క్వశ్చన్లో ఈ స్కూల్ చదివారు కానీ ఈ స్కూల్దే పెడతాడు. లాస్ట్ అప్పుడెప్పుడో వ్లాగ్ చేసినప్పుడు కూడా రామన్ స్కూల్ గురించి చెప్పాడు. రామన్ స్కూల్లో నేను 9th 10th చదివాను. అప్పుడు ప్రేయర్ చెప్పేదాన్ని రోజు, ప్లెడ్జ్ అనుకుంటా, హిందీ ప్లెడ్జ్ అనుకుంటా. అప్పటి నుంచి బిగ్ ఫ్యాన్ అంట. థ్యాంక్ యూ ఈశ్వర్. అరుణ్ గుర్తున్నామా అండి అంట. ఇంకో వీడు మళ్ళీ వచ్చాడు లక్కీ పొట్టి అంట. హలో హారిక నేను ప్రసాద్ ఒకసారి మెసేజ్ చేయి. ఏడ్ చేస్తావు మెసేజ్లో నువ్వు? మెసేజ్లో ఏం చెప్తావు నువ్వు చెప్పు నాకు. ఇప్పుడు నేను ప్రసాద్ గుర్తున్నానంట. బాబు నువ్వు నాకు గుర్తున్నావు, చిన్నప్పుడు స్కూల్లో చదివావు నాతో పాటు నా క్లాస్ అనుకుంటా. ఇప్పుడు మెసేజ్లో ఏదో ఇటు చేస్తున్నట్టు. అంజు హాయ్ మేడం బాగున్నారంట. బాగున్నారా? కాల్ మీ విజయ్. ఎవ్రీథింగ్ ఓకే మేడం? ఎవ్రీథింగ్ ఓకే. ఆ ముందు వీక్ ఏడ్చిన వీడియోలు పెట్టాను కదా, అందుకే ఎవ్రీథింగ్ ఓకే మేడం అని పెట్టాడు. ఆ ఏడ్చిన వీడియో ఎందుకు పెట్టాను తర్వాత లాస్ట్లో చెప్తా. రామరాజు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అంట.
థ్యాంక్స్. గనా కుట్టి, హాయ్ మ్యామ్, నేను రవిని, మెకానికల్ సంతు ఫ్రెండ్. మీరు బాగున్నారా మ్యామ్? లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హాయ్ రా. లక్కీ పొట్టి, హాయ్ కాదు మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయి హారిక, నీతో మాట్లాడాలి. రే నాకు ఒళ్ళు మండిపోతుంది వీడిని చూస్తుంటే. ఈ మెసేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయు, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు, చంపేలా అనిపిస్తుంది. హంటర్, వేర్ ఆర్ యూ, వై ఆర్ యూ నాట్ రెస్పాండింగ్ ఫర్ మెసేజెస్? హాఫ్ ఆఫ్ క్వశ్చన్లు అడగండి రా అంటే మెసేజ్ రిప్లై అంట. ఆ మెసేజ్ అయితే ఇక్కడ చెయ్యండి రా బాబు, ఆన్సర్స్ ఇస్తాను ఒక్కొక్కడికి. ఏం చేసేద్దాం అనుకుంటున్నారు? పర్సనల్గా ఏంటి నా ఏమడుగుదాం అనుకుంటున్నారు? మా అయితే ఏముంటాయి? పెళ్ళెప్పుడు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, ఇవే ఉంటాయి కదా. ఇంకేముంటాయి మీకు పర్సనల్స్? ఇక్కడ అడగంటారా అంటే పర్సనల్గా రిప్లై ఇవ్వంటారు, నాకు అర్థం కాదు. కాల్ మీ హనీ, హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారంట? బాగున్నాను రా హేమ, నువ్వు ఎలా ఉన్నావు? కళ్యాణ్ ఏదో లవ్ సింబల్ పెట్టారు, థ్యాంక్ యూ. మీతో కలిసి రీల్ చేయాలని ఉంది, ఎనీ పాసిబుల్? బాయ్స్ అయితే నో పాసిబుల్, ఎందుకంటే పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయిని కదా, అబ్బాయిలతో అలా రీల్స్ చేయకూడదు. సో అమ్మాయిలు అయితే డ్యాన్స్ చేస్తా, నో ప్రాబ్లం. ఓకే అయిపోయింది, ఇంతే గాయస్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి రిప్లైస్ ఇచ్చా. ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. నేను బోర్ కొట్టో లేదంటే నాకు ఎవరితోనైనా ఇంటరాక్ట్ అవ్వాలనిపిస్తుంది అని మాట్లాడడానికి నాకు కాదు. ఎందుకంటే ఇప్పుడు 4K ఫాలోవర్స్ 3K ఫాలోవర్స్ అంటే తక్కువ అనుకో అందరి మీద, అందరికీ కేలో ఉంటారు. బట్ ఇంత మెంబర్స్ ఏ నెగిటివిటీ లేకుండా ఒకరిని ఇష్టపడుతున్నారు, ఒకరిని ఫాలో అవుతున్నారు. ఒక అమ్మాయి మెసేజెస్ చేయకపోయినా, రిప్లైస్ ఇవ్వకపోయినా, ఎవరిని కేర్ చేయకపోయినా, తనే చూసుకొని తనే సెల్ఫ్ చూసుకొని, తన రీల్స్ పెట్టుకొని, తన పోస్ట్ పెట్టుకొని, తన సెల్ఫిష్ తను చూసుకున్నా సరే తను ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి కొంచెం నేను రెస్పాన్స్ ఇవ్వాలి, ఒక రెస్పాన్సిబిలిటీగా వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళతో కూడా కనెక్ట్ అవుదాం. ఎప్పుడు రిప్లైస్ అలాగో ఇవ్వను కదా మెసేజెస్కి అని చెప్పి నేను ఈ క్వశ్చన్స్ పెడతా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. దీంట్లో ఎవరేం అడగాలనుకున్నా అడగొచ్చు, నాకు పర్సనల్స్ ఏం లేదు, అంత పబ్లిక్గానే ఉంటా. నేను మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం, ఫ్యామిలీతో, నా ఫ్యామిలీ, నేను, నా షాపింగ్, నాకున్న యాక్టివిటీస్, హాబీస్, డ్యాన్స్, నేను అంతా పబ్లిక్గానే ఉంటా. ఇంకా పర్సనల్ అంటూ నాకు ఏం లేదు. సో ఇక్కడ మీరు మాట్లాడతారని చెప్పి మీతో నేను కనెక్ట్ అయ్యామని చెప్పి మీకు ఆన్సర్స్ చేద్దామని చెప్పి నేను పెడతా. ప్రతి ఒక్కరూ పర్సనల్గా మెసేజ్ రిప్లై ఇవ్వండి అంటే నేను అంత పెద్ద సెలబ్రిటీని కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాటిట్యూడ్ చూపించడానికి, నేను పొగర్ చూపించడానికి, ఆఫ్టర్ ఆల్ నేను మీలాగా ఒక మనిషిని, ఒక గర్ల్ని, జస్ట్ ఒక IT ఎంప్లాయీని, ఒక చదువుకున్న అమ్మాయి, అంతే. నేను పెద్ద ఏం కాదు మీకు పర్సనల్గా రిప్లైస్ ఇవ్వడానికి. నార్మల్గా ఒక అమ్మాయిలు అన్నాక మీ చెల్లెళ్ళే కాదు కదా, మీ అక్కలే కాదు కదా, మీ ఫ్రెండ్స్, ఒక గర్ల్స్ ఎవరికి ఇవ్వరు. వాట్సాప్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటారు, వాళ్ళ క్లాస్ పర్సన్స్, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళతో చాట్స్ చేస్తారు. కానీ ఇన్స్టాలో మ్యాక్స్ ఎవరు రిప్లైస్ ఇచ్చుకోరు. గర్ల్స్ అనే కాదు, బాగుండాలని కాదు, అందంగా ఉండాలని కాదు, బాయ్స్ మీరు కూడా ఎవరికి రిప్లైస్ ఇచ్చుకోరు, ఎవరితో చాట్స్ చేయరు. ఎవరికో మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి మీరు రిప్లైస్ ఇచ్చుకుంటారు, చాట్స్ చేస్తారు, అంతే. ఇంక ఈ క్వశ్చన్ ఇక్కడితో ఆపేయండి. ఇన్స్టాలో రిప్లై ఇవ్వండి, ఇన్స్టాలో ఇన్బాక్స్లో రిప్లై ఇవ్వండి, ప్రైవేట్గా మెసేజ్ చేయండి. ఈ క్వశ్చన్స్ అయితే ఇంకా ఆపేయండి. నెక్స్ట్ టైం నుంచి మీకు ఏదైనా అడగాలి అనుకుంటే నా గురించి కానీ, నాకు ఏమి ఇష్టం, నా లైక్స్, నా గురించి, నా కెరియర్ గురించి, నా ఫ్యామిలీ గురించి, ఆర్ నా స్కూలింగ్, నా కాలేజ్, నాకు ఫేవరెట్స్ ఏంటి, ఇలాంటివి మీరు ఏ క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్స్ చేస్తా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టింది అందుకే కదా, మీకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది అడగండి. అండ్ అందరికీ హాయ్, నేను బాగానే ఉన్నాను. ఇందాక చెప్దాం అనుకున్నాను కదా, ఏడ్చిన వీడియో పెట్టాను కదా, అంతా ఓకేనా అని చాలా మెంబర్స్ అడిగారు. పర్సనల్గా కూడా మెసేజెస్ చేశారు. అప్పుడు ఏడ్చినప్పుడు ఒక 2-3 వీక్స్ బ్యాక్ అనుకుంటా. అప్పుడు కావాలని ఆడలేదు, అలాగని రియల్గా నాకు ఏదో బాధలు, బ్రేకప్లు, ఏదో అయిపోయింది అని కూడా కాదు. జస్ట్ మంత్స్ ఇయర్స్ దూరంగా ఉంటాం కదా ఫ్యామిలీకి. అప్పుడప్పుడు ఈవెన్ డాడీ రీల్స్ కానీ చూసినప్పుడు సడన్గా ఎమోషనల్ అవుతాము. అప్పుడప్పుడు మ్యాక్స్ నేను ఆడను దేనికి,
ఎప్పుడైనా ఇలా ఫ్యామిలీ డాడీలు గుర్తొచ్చినప్పుడు ఏదో డాడీ రీల్స్ చూసినప్పుడు సడన్గా ఏడుస్తాం. ఏడ్చినప్పుడు బాగున్నా కదా, ఫేస్ క్యూట్గా ఉందని చెప్పి రెడ్గా ఉందని నేను వీడియో తీసుకొని పెట్టుకున్నా. ఫేక్ కాదు, నిజంగానే ఏడ్చాను. వీడియో తీసుకున్నాను అంతే తప్పించి ఇంకేం అవ్వలేదు, నాకేం అవ్వలేదు. చాలా మెంబర్స్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ కూడా చెప్దాం అనుకున్నాను వాళ్ళకి. తర్వాత ఇంకా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పెళ్ళి ఎప్పుడు అని క్వశ్చన్స్ వచ్చాయి. చాలా మెంబర్స్ అడిగారు. ఒక 2-3 years అయితే పడుతుందమ్మా, ఎందుకంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా, దొరకడం చాలా కష్టం, సెట్ అవ్వాలి కదా. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లవర్ ఉన్నారా అన్నాడు. ఇంకా ర్యాండమ్గా వచ్చిన క్వశ్చన్స్ అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, లవర్ ఉన్నారా అని అడుగుతున్నారు. ఉంటే మీకే తెలిసిపోతుంది. తనుకున్నారు, కాలేజ్లో ఇలా ఉన్నారు, ఇప్పుడు తిరుగుతుంది ఒక బాయ్తో అని నా ఫ్రెండ్స్కి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఆటోమేటిక్గా ఒకరికి తెలిస్తే ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది. కానీ నా గురించి ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా టాపిక్ వచ్చిందా, ఒక బాయ్ అంటూ ఉన్నారని, లవరు ఉంటే ఈ జనరేషన్లో చెప్పుకోవడానికి ఏం ప్రాబ్లం చెప్పండి. అంటే బయట పెట్టరు పబ్లిక్గా, కాకపోతే ఉంటే తెలిసిపోతుంది మీకే. సో అన్నిసార్లు చెప్పలేను, ప్రతిసారి నాకు లేరు అని. రిమైనింగ్ వాళ్ళు ఏమనుకుంటారు, దీనికి లేరు అని చెప్తుంది అంటే కావాలని చెప్తున్నాను అనుకుంటారు కదా. సో ఇంకోసారి క్వశ్చన్ అడగొద్దు. నిజంగా ఇప్పుడు ఫైనల్గా చెప్పేస్తున్నా, నిజంగా లేరు. కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల రీజన్స్ కూడా చెప్పలేను. సెట్ అవ్వాలి కదా, అంత ఈజీగా ఎవరికి సెట్ అయిపోతారు, అందరికీ ఉండాలని రూల్ లేదు కదా. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సెట్ అవ్వలే. ఇష్టమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు దొరకలే. సో అన్నీ చూసుకుంటాం కదా, అన్నీ కొంచెం సెట్ అవ్వలేదు, అంతే. లేరు. ఒకవేళ ఫ్యూచర్లో వస్తే చెప్తా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంతే, ఇంకేముంటాయి క్వశ్చన్స్కి ఆన్సర్స్. ప్రజెంట్ బాగానే ఉన్నా, ఎవరు బాగుంటారు, అందరూ హ్యాపీగా ఉంటారని లేదు. ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నాక, వర్క్ ప్రాబ్లమ్స్ అన్నాక, ఒక అమ్మాయికి సిచ్యువేషన్స్, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక పక్కన పెట్టేస్తే 50%, ఒక 50% హ్యాపీ, ఎంజాయ్. ఆఫీస్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం, జాబ్ చేసుకోవడం, ఎప్పుడైనా ఈవెంట్స్ అయితే డ్యాన్స్ చేయడం, రోజు అని కాదు, ఎప్పుడు మంచి అవుట్ఫిట్స్ వేసుకుంటే పిక్స్ తీసుకోవడం, ఫ్రెండ్స్ ఉంటారు గర్ల్స్, బాయ్స్ ఉంటారు బాయ్స్, అందరూ కలిపి బయటకు వెళ్ళడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం, తినడం, అంతే. పడుకోవడం, పీజీ వర్క్, ఆఫీసు, రావడం, వెళ్ళడం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అంతే, ఇంకేం లేదు. సో అయిపోయింది. క్వశ్చన్స్కి అన్నిటికి ఆన్సర్స్ ఇచ్చేసా. అండ్ నా గురించి అంతా చెప్పా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు ఉన్న సపోర్ట్కి అయితే నిజంగా థ్యాంక్ యూ. అన్నిసార్లు అంటున్నాను మై 4K ఫ్యామిలీ అంటే ఊరికినే ఏమనట్లేదు. ఏం నెగిటివిటీ లేకుండా ఒక్కరు కూడా నాకు ఎవరు బ్యాడ్గా మెసేజ్ చేయడం కానీ, నన్ను నెగిటివ్ చేయడం, కిందకి దించి మాట్లాడడం అలా చేస్తే నేనే బాధపడతాను కదా. ఎప్పుడు ఇలాంటిది ఫేస్ చేయలేదు. సో ఏం ఫేస్ చేయకుండా, ఏ నెగిటివిటీ లేకుండా ఇంత 4K మంచి ఫ్యామిలీ ఉంది అంటే నాకు ఇలాగనే నచ్చింది. చాలా గుడ్ వేలో వెళ్ళడం. అండ్ ఇదే కొంచెం ఇంకా ఎక్కువ ఫ్యామిలీ అవ్వాలని అనుకుంటున్నాను. సో అందుకే నిజాలు థ్యాంక్ యూ చెప్తున్నా, ఊరికనే కాదు. నెగిటివిటీ ఉండి కేలో ఫాలోవర్స్ ఉండే కన్నా ఏ నెగిటివిటీ లేకుండా గుడ్గా, క్యూట్గా ఎంత కొంచెం ఫ్యామిలీ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. సో అందుకే అందరికీ థ్యాంక్ యూ అన్నిసార్లు చెప్తున్నా. చూద్దాం ఎంత అవుతుందో. సో ఎవరిష్టం వాళ్ళది, సొంతంగా వాళ్ళంతలో వాళ్ళు అవ్వాలి కానీ అడిగేసి అప్పించుకోకూడదు కదా. సో ఎవరికి నచ్చితే మన అకౌంట్ వాళ్ళే ఫాలో చేస్తారు, వాళ్ళే సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు. సో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. ఎన్ని ఇయర్స్ అయినా ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి వరకు ఉన్నంత వరకు ఉన్నారు. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి, గుడ్గా ఉండండి. బ్యాడ్గా ఉండడానికి నాకేం లేదు, బ్యాడ్ చేయడానికి. ఉన్న డ్యాన్స్ చేస్తా, వచ్చిన డ్యాన్స్ చేస్తా, నాకు సాంగ్స్ పాడాలనిపిస్తే సాంగ్స్ పాడతా, ఆఫీస్కి వెళ్ళింది వచ్చింది రీల్స్ చేస్తా, అంతే. పోస్ట్ పెడతా నా ఉన్న అవుట్ఫిట్స్తో, అంతే. తప్పించి ఏదో చేసేద్దాం, పిచ్చిగా మాట్లాడేద్దాం, క్రింజ్ చేద్దాం అలాంటిది నాకేం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఉంటా, స్ట్రైట్ ఫార్వర్డ్, అంతే. వచ్చింది చేస్తా, అంతే.